దూరంగా ఉన్న నా రూమ్లో కూర్చొని ఉన్న మీకోసం నిరంతరం పరితపించే వ్యక్తిని. ఒక మాట ఇచ్చాను, నా పేషి కూడా ఒకటే మాట చెప్పా, నేను ఇక్కడే ఉండాలి, 2 నెలలకు ఒకసారి 10 రోజులు చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. నేను ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను మీకోసం. ఐ లవ్ యూ టూ. నేను మీకు చెప్పినంత ఐ లవ్ యూ నా బిడ్డలకు కూడా చెప్పలేదు. నేను మీరు చూపించే ప్రేమ పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా లేకపోయినా మీ ప్రేమకి నేను రుణగ్రస్తుడిని. ఏం చేస్తే రుణం తీర్చుకుంటాం. అందుకనే నేను భగవంతుని ఒకటే అడిగా, ఇందాక దారిలో వచ్చేటప్పుడు అరవనివ్వండి, మీరేం చేయగలరు, అరవనివ్వండి. మామూలు దారిలో ఇందాక వస్తున్నప్పుడు కొంచెం దండం పెడతా, ఆగండి. శంబర పోలమామగా తల్లిని అడిగా, శంబర పోలమామ తల్లిని ఒకటి అడిగా, తల్లి మా అడవి బిడ్డల కష్టాలను తీర్చే నాకు శక్తి నీవు, నాకు మా రాష్ట్రంలో డబ్బులు రావాలి, మా సవర సోదరుల వాళ్ళ పెయింటింగ్స్ ని కానీ వాళ్ళ చిత్రాలని కానీ నేను అమిత్ షా గారికి ఇచ్చాను. హోంశాఖ మనకి అమిత్ షా గారికి ఒకటే చెప్పాను, చాలా గర్వంగా చెప్పా, ఇది సార్ మా సవరల ఆర్ట్, ఇది మా సవర సోదరుల ఆర్ట్, ఇది మా గిరిజన బిడ్డల ఆర్ట్, ఇది నాకు దీంట్లో ఎంత అందంగా అనిపిస్తుంటే, చాలా మంది విదేశీయులు నాకు సరిగ్గా 6 నెలల సమయం, నాకు 6 నెలల సమయంలో ఇక్కడున్న మీకున్న లోపల శక్తి సమర్థత కానీ, మన సౌర సోదరుల ఆర్ట్ కానీ, టూరిజం కానీ అన్నిటినీ కూడా మీకు ఒక ప్రణాళిక చేసి 27 లోపు రెండున్నర సంవత్సరాల్లో నేను ఇక్కడ అభివృద్ధి చేసి చూపిస్తాం. ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి గారి నిర్దేశకత్వంలో నేను కానీ మా మంత్రివర్గ సహచరులు కానీ మీకోసం ఒక కూలీలా పనిచేస్తాం, మీకోసం తిరుగుతాం. చాలా మంది చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు, మీకోసం పనిచేస్తాం. ఇంకొకసారి మాటిస్తూ మీకు 2 నెలలకు ఒకసారి 3 రోజులు మన ప్రాంతాల్లో నేను తిరుగుతా. అన్ని మన్యం ప్రాంతాల్లో 10 నుంచి 12 రోజులు మన గిరిజన ప్రాంతాలన్నీ తిరిగి, ఎక్కడైతే నీళ్లు లేవు, ఎక్కడైతే స్కూల్స్ ఇబ్బందులు ఉన్నాయి, గిరిజన సంక్షేమ హాస్టల్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి టూరిజం ద్వారా మీకు అభివృద్ధి ఎలా ఉండాలి, ఇవన్నీ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే మీ భూముల్లో పంటలు పండి మీకు ప్రకృతి వ్యవసాయంలో మీరు ఆరితేరేలాగా, దానికి మార్కెట్ వచ్చేలాగా మేమందరం సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇవన్నీ మీరు దారి పొడవుతా నాకు మీరందరూ రకరకాల వినతులు ఇచ్చారు, వినతి పత్రాలు ఇచ్చారు, రోడ్లు ఉన్నాయి, అలాగే
అక్కడ క్వారీ కూడా తవ్వుకున్నాం. క్వారీ కూడా తవ్వుతున్నారు, క్వారీలు కూడా అడ్డగోలుగా ఉన్నాయంటే అవి కూడా చేద్దాం. నాకు కావాల్సిందల్లా ఇక్కడున్న యువతలో మీరందరూ కూడా, మీరు ఏ జాతికి చెందిన వాళ్ళైనా నాకు అనవసరం, కొత్త నాయకత్వం మీ నుంచి పుట్టాలి. మీరు, నేను కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ చూడాల, మానవత్వాన్ని చూస్తాం. అంటే డోలీల్లో గర్భస్రావం అయి బిడ్డను కోల్పోయిన తల్లి నా అక్క నా చెల్లిని చూడాల, నాతో నా రక్తం పంచుకు పుట్టకపోవచ్చు, కానీ చనిపోతే నా ఇంట్లో నా అక్కో నా బిడ్డ చనిపోతే ఎంత బాధపడ్డానో అంత బాధపడ్డాను. అందుకొచ్చాను ఈ రోజు ఇక్కడికి. నేను కోరుకుంటున్నా ఒకటే, నేను ఒక నిమిషం ముఖ్యంగా ఇక్కడున్న యువతకి ఈ రోజున మన కూటమి ప్రభుత్వానికి మీరు 164 సీట్లు ఇచ్చి, అలాగే అంతే 164 కదా, 11 అంటే వాళ్ళకి 11 మన 164 175 ఓకే, 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీలు ఇచ్చారంటే మేమేదో ప్రతి ఎంపీని బాధ్యత తీసుకునేలా చేస్తాం. ఎంపీ అంటే ఒకటే చెప్తున్నాం, మీరు ఢిల్లీలో కూర్చొని చాలాసార్లు చెప్పాను, కాదు మీకోసం పని చేయడానికి. నేను పని చేస్తా, పని చేయనిస్తా. యువతకి ఒకటే అడుగుతా ఉన్నా, మీరు మీ నాయకులు, ఇప్పుడు నేను ఒక మాట చెప్పా, మీరు నాకు వెంటనే 2019లో మీరు నన్ను గెలిపించలా, మీరు నన్ను టెస్ట్ చేశారు కదా, నిలబడతాడా లేదా అనేది. అలా కాదు, నేను అనేది మంచిది, పరీక్షించాలి నాయకుడిని, పరీక్షించిన తర్వాతే నిలబడతాడా లేదా అని తెలియాలి. అలాగే ఈ రోజున ఇప్పుడు రోడ్లు, ఇందాక దారిలో వస్తుంటే రోడ్లు వేయిస్తున్నాం, బీటీ రోడ్లు వేయిస్తున్నాం, సీసీ రోడ్లు వేయిస్తున్నాం. అవి క్వాలిటీ రోడ్లు ఉన్నాయా లేదా అనేది ప్రమాణాలు ఉన్నాయి, అది మీరు కూడా చెక్ చేయాలి. మీరు గొడవ పెట్టుకునే అవసరం అయితే రోడ్లు క్వాలిటీ లేదు, ఎందుకు క్వాలిటీ లేదు, మీకు సంక్షేమ హాస్టల్స్ లో ఇబ్బందులు ఉన్నాయి, మాట్లాడండి.